హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ పైన జద్దోజీ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ టిప్స్ తోటి చూపించేస్తాను. గ్రాండ్ లుక్ వస్తుంది బ్యాంగిల్ అంతటికి. ఇప్పుడు ఫస్ట్లీ నేను వచ్చేసి ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ట్రయాంగిల్స్ మెటీరియల్ని పైన 3 కింద 3 పెట్టేస్తే అది సర్కిల్ లాగా అయిపోతుంది. మెజర్మెంట్స్ ఇవి క్లియర్గా చూసుకోండి. షేప్స్ లాగా నీట్గా పెట్టేస్తే జస్ట్ 6 పీసెస్ తోటి చాలా ఎలిగెంట్గా ఉండే సర్కిల్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా నీట్గా సర్కిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇవి గ్లూ అనేది అసలు పోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్లూ తోటి మంచిగా స్టిక్ అయిపోతుంది. ఎక్కువ గ్లూ వేసేస్తే డ్రై అయిపోయిన తర్వాత గలీజ్గా కనపడుతుంది. ఇలా మొత్తం సర్కిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జద్దోజీ వర్క్ చేద్దాము. జద్దోజీ వర్క్ ఎలా అంటే ఫస్ట్ పైన ఏ కర్వ్ తీసుకుంటామో దానికి ఆపోజిట్లో ఇంకో కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా క్లియర్గా పెట్టండి. ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు క్లియర్గా పెట్టేసుకోవచ్చు. జద్దోజీని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సైజ్ అయితే గ్లూ తీసుకున్నారో అంత సైజులో జద్దోజీ పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కర్వ్ లాగా పెట్టుకోండి. పైన ఏ కర్వ్ అయితే పెడతారో కింద ఆపోజిట్లో పెట్టాలి. కర్వ్ని సేమ్ పెట్టాలి, కాకపోతే ఆపోజిట్లో పెట్టాలి. ఇదే మెయిన్. ఇక్కడ ఈ డైరెక్షన్ వల్లనే లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నేను 2 times 3 times అందుకే రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్లీ కర్వ్ వచ్చేసి పైన రైట్ సైడ్కి తిరిగితే కింద లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఈజీగా లెన్స్ అన్నీ సరిపోతాయి. పర్ఫెక్ట్గా లుకింగ్ చాలా బాగుంటుంది. ఈ గ్లూ పెట్టేసుకుంటే ఇంకా వర్క్ అయిపోతుంది. ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్ చూసుకొని ఫస్టే కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది నార్మల్ వాటికంటే. ఇప్పుడు జద్దోజీకి అటు సైడ్ ఇటు సైడ్ నేను స్టోన్స్ని, గ్లాసీ స్టోన్స్ని ఆపోజిట్ కలర్లో పిక్ చేసుకొని స్టిక్ చేస్తున్నాను. రెడ్ కలర్ స్టిక్ చేస్తున్నాను. సిల్వర్ పైన రెడ్ కలర్ తోటి స్టిక్ చేస్తే లుక్ చాలా ఎలివేట్ అవుతుంది. మిడిల్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇలా ఆపోజిట్ కలర్స్లో మ్యాచింగ్ చేస్తే చాలా డిఫరెంట్గా లుక్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 4 to 6 అయితే పర్ఫెక్ట్గా లుక్ ఉంటుంది. ఇంకెక్కువ పెడితే లుక్ బాగుండదు. అటు సైడ్ టు ఇటు సైడ్ టు స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, చూడగానే లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. కొంచెం సేపు మీరు ఆ గ్లూ డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నేను అర్జెంటుగా ఇది డిస్పాచ్ చేయాలి కాబట్టి అర్జెంటుగా ఇది ఇలా వర్క్ చేశాను. మీరు కూడా ఎవరైనా ఇలా రెడీ చేసి బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో కమెంట్ చేసి మీరు మీ ఆర్డర్స్ని బుక్ చేసుకోవచ్చు. కలర్ కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు మిడిల్లో ఈ జద్దోజీకి నెక్స్ట్ జద్దోజీకి మిడిల్లో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ని ప్లేస్ చేయబోతున్నాను. బ్యాంగిల్ అంతా జద్దోజీ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలాగైతే వర్క్ చేసామో అలాగే హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే బ్యాక్ సైడ్కి సేమ్ ప్లేస్లో సేమ్ ఇప్పుడు ఎలాగ వర్క్ చేసామో జద్దోజీతో అదే వర్క్ చేయాలి. దాని తర్వాత ఆ రెండింటికి మిడిల్లో ఒక డిఫరెంట్ డిజైన్ చేద్దాం. మొత్తం జద్దోజీ అయితే అంత లుక్ ఉండదు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి నేను ఇలా చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని నేను చాలా మేకింగ్ చేసి పోస్ట్ చేశాను. అండ్ బల్క్ ఆర్డర్స్ చాలా డిస్పాచెస్ జరిగాయి. ఎవరైనా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. అండ్ నేను మేకింగ్ వీడియోస్ అన్నీ ఎవరైనా మీరు మీ సొంతంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ శారీ టజల్స్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా కావాలి. నా ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ ఈ వీడియోకి గట్టిగా లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నేను శారీ టజల్స్ వీడియో అంత రీచ్ వెళ్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దగ్గరగా ఉంది మానిటైజేషన్కి.
మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. చాలామంది ఇంట్లో కూర్చొని వాళ్ళు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ రెండు జద్దోజీకి మధ్యలో డిజైన్ చేస్తున్నాను చూడండి. సేమ్ సర్కిల్ సిక్స్ స్టోన్స్ని నేను స్టిక్ చేశాను. సర్కిల్లో స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు లీఫ్ డిజైన్ అనమాట. లీఫ్ డిజైన్ ఈ ఓన్లీ ఇలాగే డిజైన్ మీరు చూసింటారు. కాకపోతే నేను జద్దోజీలో ఈ లీఫ్ డిజైన్ని యాడ్ చేశాను. చాలా లుక్ ఎలివేట్ అయింది. ఇప్పుడు పైకి 4 కిందికి 4 లీఫ్ లాగా పెట్టేసి ఇప్పుడు నేను గ్లూ పెట్టిన విధానం మీకు అర్థమై ఉంటుంది. డిజైన్ ఏంటో మొత్తం రెడ్ కలర్ స్టోన్స్ తోటి గ్లాసీనే యూస్ చేస్తున్నాను. నేను మ్యాక్ యూస్ చేస్తే అంత లుక్ అనిపించదు. హెవీగా మొత్తం స్పేస్ లేకుండా వర్క్ చేసుకున్నప్పుడు అక్కడొకటి మ్యాక్ యూస్ చేస్తే లుక్ బాగుంటుంది. కానీ ఇలాంటి మెటీరియల్స్కి గ్లాసీనే యూస్ చేయండి. గ్లాసీ యూస్ చేస్తే లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్యాంగిల్ అంతటికి సేమ్ డౌన్ సైడ్ ఎలా వర్క్ చేశారో అప్ సైడ్ కూడా సేమ్ అలాగే వర్క్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్స్ని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా హెవీగా గ్రాండ్గా ఉంటుంది. నేను డిఫరెంట్ డిజైన్స్ శారీ పిన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.